ఓకే సార్. ఈరోజు తెలంగాణ ఎమ్మెల్యే వాహిస్ అనే ఆయన దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడు. ఏనుగు వెళ్తే కుక్కలు ఎన్నో మురుగుతుంటాయి వెనకాతల, ఆ విధంగా కుక్కలాగా మురుగుతున్నాడు ఆయన. ఈయనకి ఏం తెలుసు, ఏం మాట్లాడుతున్నాడు, కొత్తగా అయ్యాడా లేకపోతే దుమ్మిలో కొట్టుకొచ్చాడో తెలియట్లేదు. ఈ జరిగింది ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విమర్శించాల్సిన అవసరం వచ్చింది, అది ఆలోచించి మాట్లాడాలి. ఒక ఎమ్మెల్యే అయ్యిండి కూడా బుద్ధిహీనంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడో అమిత్ షా గారు, అదే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఎక్కడ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని చెప్పారు అని చెప్పేసి ఈ ప్రొఫెసర్, నువ్వు చెప్తుంటే ప్రొఫెసర్, ఈయనకేంటి సంబంధం ఆంధ్రాతోటి, ఆంధ్ర తాలూకు ఇష్యూ ఈయనకేంటి సంబంధం, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమన్నారు అని పవన్ కళ్యాణ్ అమిత్ షాతో చెప్పారు అని నీ ప్రొఫెసర్ నువ్వు హైదరాబాద్ నీ అండా ఇది హైదరాబాద్లో మాట్లాడుకోవయ్యా. ఏ ఎమ్మెల్యే నీకు ఇదే చెప్తున్నావు, అడ్డా పడ్డగా మాట్లాడితే వేసేస్తావు, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా మాట్లాడక నువ్వు మాట్లాడేది ఆలోచించి మాట్లాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగింది తప్పుడుగా మీ ప్రొఫెసరు ఈయన చెప్పి తర్వాత క్షమాపణ చెప్పాడు, ఏడుస్తూ పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాడు. చెప్పింది నువ్వెందుకు రెచ్చిపోతున్నావు, నీకేంటి సంబంధం, చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం, మధ్యలో ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఆంధ్ర నీ జాగీర్ కాదు, హైదరాబాద్ నీ జాగీర్ కాదు. హైదరాబాద్ ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఈ పేరు ఉందంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ అంటే ఒక పేరు వచ్చింది. అది మర్చిపోయి నువ్వేదో సంపాదించినట్టుగా, నీ బాబు ఏదో సంపాదించినట్టుగా నీ జాగిరిలో మాట్లాడితే దేశంలో ఎక్కడ జరిగినా, ఏ అరాచకం జరిగినా పోలీసులు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం వెళ్ళి ఆనవైతుంది. నువ్వు ఎమ్మెల్యే ఆ మాత్రం ఇంగిక జ్ఞానం లేక తెలియక అడ్డాపడ్డగా మాట్లాడితే బాగోదు, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా ఉందని నీకు శాతనైతే ఒకసారి హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళు, నీ సంగతి తెలుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సైన్యం దిగి తీసుకెళ్ళి లోపల వాడేస్తారు. పిచ్చి పిచ్చిగా ఉందా, ఏం మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా మాట్లాడు. ఎమ్మెల్యే కంటే నీ స్థాయిలో నువ్వు మాట్లాడు, తెలియకపోతే తెలుసుకో. అక్కడ అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లోని మీ తెలుగుల నాగేశ్వరరావు అనే ప్రొఫెసరు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఏడుస్తూ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తే చంద్రబాబు నాయుడు తిట్టడానికి నీకు నోరు ఎలాగొచ్చింది, నోరా అదే నాలిక లేదంటే తాటి మట్ట. కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడు, దగ్గరుండి మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే మాత్రం తీవ్రంగా ఉండే పరిణామాలు. ఇది హెచ్చరిస్తున్నాం, జాగ్రత్తగా ఉండు.